హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చెదలు పట్టకుండా ఉండాలంటే వీటిని క్లీన్ చేసేవాళ్ళు ఒక టీం ఉంటారండి. వాళ్ళని పిలిపిస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే చేస్తున్నారు. డ్రిల్లింగ్ మిషన్ తోటి ఇలాగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగున్నర వెడల్పుతోటి ఇలాగా డ్రిల్లింగ్ మిషన్ తోటి రంధ్రాలు పెడుతున్నారు. మొత్తం ఇళ్ళల్లో పెడతారండి. క్రింద వైపున చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలాగా. మళ్ళీ కబోర్డ్స్లో కూడా సేమ్ అదే విధంగా పెడుతున్నారు. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, కిటికీల దగ్గర కూడా సేమ్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని అందులోనే లిక్విడ్ అనేది వేస్తారంట. ఆ లిక్విడ్ కూడా మీకు చూపిస్తాను ఎలా వేస్తారనేది. మొత్తం ఈ విధంగా అయితే చేసుకుంటే ఎప్పుడు 5 ఇయర్స్కి ఒకసారి అయితే చేయాలటండి. అలాగైతే చెదలు పట్టకుండా ఉంటాయి. ఇగోండి ఇందులో చూపిస్తుంది కదా, ఈ కబోర్డ్స్లో కూడా ఇట్లా మొత్తం అయితే రంధ్రాలు పెడుతున్నారు. ఈ రంధ్రాలు అనేవి కొంచెం దగ్గరగా పెట్టాలంటండి. అలాగైతేనే తొందరగా పాడవకుండా ఉంటాయంట. ఇగో చూశారు కదా, ద్వారబంధాల దగ్గర కూడా ఇదే విధంగా మొత్తం పెడుతున్నారు. ఇలా పెట్టినాక క్లోరోఫిల్సిస్ అనే ద్రావణాన్ని వాటర్లో కలిపేసి ఇలాగ ఫిల్ చేస్తున్నారండి. ఇగోండి ఇలాగ స్ప్రే చేస్తున్నారు ఈ కన్నాల్లోన. ఇక చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు. ఇదైతే చాలా స్మెల్ వస్తుందండి. మొత్తం మనం మాస్క్ వేసుకొని ఉండాలి, మొత్తం క్లీన్ చేసుకొని అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇగోని చూపిస్తున్నాను కదా, మొత్తం అన్ని కన్నాల్లో కూడా ఇదే విధంగా ఫిల్ చేస్తున్నారు. ఇలా చేస్తుంటే అసలు చెదలు అనేవి రావంట. కాకపోతే 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటూ ఉండాలటండి. ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఇలా చేసుకోవాలటండి. లేదంటే ముందుగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడైనా మనము చేసుకోవచ్చటండి. ఇది మొత్తం చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం స్ప్రే ఈ విధంగా చేసేసి అన్ని రంధ్రాల్లో కూడాను ఇలాగా నింపుతున్నారు మొత్తం. ఈ లిక్విడ్ పేరు క్లోరోఫైసిస్ అనే లిక్విడ్ అంటండి. ఇది ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయంట. మొత్తం అయితే ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు. ద్వారబంధాలకి, కబోర్డ్స్కి మొత్తం ఇళ్ళల్లో స్ప్రే చేస్తున్నారు. కాకపోతే పిల్లలు ఉన్నప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇది మొత్తం స్మెల్ వస్తుంది, కెమికల్ వాసన వస్తుంది. మొత్తం ఇళ్ళల్లో ఈ విధంగా స్ప్రే చేస్తున్నారండి. చూసారు కదా, కబోర్డ్స్కి, కిటికీలకి మొత్తం ఇళ్ళల్లో అయితే కబోర్డ్స్కి, ద్వారబంధాలకి, డోర్లకి అన్నిటికీ ఇలా స్ప్రే చేస్తున్నారండి. అయితే ఇదైతే స్మెల్ బయటికి పోవడానికి డోర్లన్నీ ఓపెన్ చేసి ఇడియాలండి. ఫ్యాన్స్ కూడా వేసేసేయాలి. అలాగైతే ఇంట్లోన స్మెల్ అనేది బయటికి పోతుంది. తర్వాత ముందుగా రంధ్రాలు పెట్టారు కదా, అందులో ఫిల్ చేసినాక లిక్విడ్ ఇగోండి వైట్ సున్నం చూపిస్తున్నాను కదా ఇక్కడట. ఈ విధంగా వైట్ సున్నంతో మొత్తం ఇళ్ళల్లో మళ్ళీ పెట్టిన రంధ్రాలన్నీ ఇలాగా కప్పేస్తారండి. మొత్తం కప్పినాక ఇల్లు అయితే మనం క్లీన్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.